శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు అనిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షుః అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాల్లోకాత్ అమృతా భవంతి. ఈ రెండు మంత్రవర్ణాలకి పదభాష్యం, రెండింటికి వాక్యభాష్యం, రెండవ దానికి పదభాష్యం చూసాం. ఇప్పుడు ఈ రెండవ మంత్రానికి వాక్యభాష్యం కూడా భగవత్పాదులు ఏం చెప్పారో అందులో మనం పరిశీలించుకుంటే ఈ రెండు మంత్రవర్ణాలని సంపూర్ణంగా భగవత్పాద వ్యాఖ్యానుసారంగా మనం అవగాహన చేసుకున్నట్లు అవుతుంది. ఇది ఈ రెండవ మంత్రానికి ఈ వాక్య భాష్యం చాలా సారభూతమైంది. ఈ రెండు మంత్రాలకి సారభూతమైంది ఈ వాక్య భాష్యం. ఎందుకంటే ఇక్కడ ఏ పదానికి ప్రతిపదార్థం పెద్దగా చెప్పక్కర్లేదు. మొత్తం మీద తాత్పర్య అర్థం చెప్పి ఆ మంత్రవర్ణం యొక్క హృదయం ఏమిటో, అలాగే అద్వైత తత్వం ఏమిటో అనేక విషయాలు ఈ వాక్య భాష్యంలో భగవత్పాదులు మనకి వివరించారు. అందుకని ఈ వాక్య భాష్యం అంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అదిగాక శైలిలో కూడా అద్భుతమైన శైలి, అది కూడా మనని ఆకర్షించి కట్టిపడేస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? శ్రోత్రస్య శ్రోత్రం ఇత్యాది. ఇప్పుడు మేము వాక్య భాష్యం రాస్తున్నామండి. ఏ మంత్రానికి అంటే శ్రోత్రస్య శ్రోత్రం అనే మంత్రవర్ణం ఉన్నదే దానికి. సరే, ఇది ఇత్యాది ప్రతివచనం. ఈ శ్రోత్రస్య శ్రోత్రం అనేది ఒక ప్రతివచనం, అంటే సమాధానం. దేనికి సమాధానం? కేనేషితాం వాచమిమాం వదంతి కేన ప్రేషితం పతతి ప్రేషితం మనః అనే ప్రశ్నకి ఇది ప్రతివచనం, ఇది జవాబు అని. కాబట్టి ఇది ఈ ప్రతివచనం నిర్విశేషస్య నిమిత్తత్వార్థం. అంటే చెవికి చెవి అని చెప్పటంలో ముఖ్య అర్థం ఏమిటి అంటే ఈ విశేషాలు ఏవీ లేని నిర్విశేషమైనటువంటి ఏదది చేతన తత్వం ఉన్నదే అది నిమిత్తం, అంటే ఇంద్రియ వ్యాపారాల్ని నడిపించడానికి కారణమైనది అని చెప్పటం ఈ సమాధానం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఇక్కడొక చెవు ఉంది, ఇంకొక చెవు ఇంకో చోట ఉంది, ఆ చెవు ఈ చెవు ఒకటే, ఒకేలాగా ఉంటాయి, ఇది కాదు దానికి అర్థం. నిర్విశేషస్య నిమిత్తత్వార్థం. ఇది ఈ చెవికి నిమిత్తం ఏది? నిమిత్తం అంటే ఈ చెవి తన పనులు తాను చేయటానికి కారణమైనది ఏది అంటే నిర్విశేషమైనది మరొకటి ఉన్నది. దాన్నే శ్రోత్రస్య శ్రోత్రం అని ఆ రెండో శ్రోత్రంతో మేము చెప్పాము అని అక్కడ మంత్రం చెప్పింది అని అర్థం. అయితే ఇంకా ఏమంటున్నారు? ఈ అర్థాన్నే వివరిస్తున్నారు. ఏమని? విక్రియాది విశేషరహితస్య ఆత్మనః
మన ఆది ప్రవృత్తౌ నిమిత్తత్వం ఇచ్చేతత్ శ్రోత్రస్య శ్రోత్రం ఇత్యాది ప్రతివచనస్య అర్థః. ఆ ప్రతివచనం అనే దానికి అర్థాన్ని ఇంకా వివరించి మన మీద అనుగ్రహంతో చెప్తున్నారు శంకర భగవత్పాదులు. ఏమని? విక్రియాది విశేషరహితస్య ఆత్మనః, ఆత్మలో విక్రియాదులు లేవు అంటే అర్థం ఏమిటనమాట? మనస్సు, కన్ను మొదలైన ఇంద్రియ వ్యాపారాలు, వికారాలు, పుణ్యపాపాలు, ఈ మొదలైన విశేషాలు ఏమీ లేనిది ఆత్మ. అవన్నీ ఉంటే అది అనాత్మ. ఇదే తేడా, అంతకంటే తేడా ఏమీ లేదు. ఏమేం లేవు అంటే మనస్సు, కన్ను మొదలైన ఇంద్రియాల వ్యాపారాలు లేవు, వికారాలు లేవు, పుణ్యపాపాలు, ధర్మాధర్మాలు ఇలాంటివి ఏమీ లేవు, కర్తృత్వ భోక్తృత్వ ఇలాంటివి ఏమీ లేవు. ఆ లేనటువంటి ఆత్మయే ఈ చెవి యొక్క వ్యాపారానికి నిమిత్తము. ఇది అర్థ అనే అర్థము. ఎలా చెప్తారండి మీరు ఈ విషయాన్ని అంటే అనుగమాతు, సంగ్రహంగా ఒక్క ముక్కలో చెప్పారు. ఎలా చెప్తారు అని అడిగితే ఏం చెప్తున్నారు? అనుగమాత్ అంటే హేతు ఏమిటి? అనుగమం. హేతు అదే కారణం. ఏ కారణం అంటే తదనుగతానికి అత్ర అస్మిన్ అర్ధే అక్షరాణి. ఈ శృతి అందలి పదాలు ఉన్నాయే, శ్రోత్రస్య శ్రోత్రం అని, ఈ పదాలు ఈ విషయాన్నే ప్రతిపాదిస్తున్నాయి. తదనుగతానికి ఆ అర్థాన్నే. ఏ అర్థం? విశేషాలు నిర్విశేషమైనదే ఈ శ్రోత్రాదులకి వ్యాపారానికి నిమిత్తం అని ఆ వాటి వల్లే తెలుస్తోంది. ఎలాగా అంటే శృణోతి అనేన ఇతి కథం. ఎలాగా అంటే శృణోతి అనేన ఇతి శ్రోత్రం, దీంతో వింటారు కాబట్టి దీనికి అనే ఉత్పత్తిని బట్టి దీనికి శ్రోత్రం అని పేరు. తస్య శబ్ద భాసకత్వం శ్రోత్రం. ఆ చెవి యొక్క శబ్ద భాసకత్వం, శబ్దాన్ని నీకు తెలియజెప్పే ఆ శక్తి ఏదో ఉన్నదో అది శ్రోత్రం. శబ్దోపలబ్ధృ రూపతయా అంటే శబ్దాల్ని ప్రకాశింపజేయటం చేత అది శ్రోత్రం అని చెప్పబడినది. అవభాసకత్వం నస్వతః, అది శబ్దాన్ని నీకు అందించటం ద్వారానే దాని యొక్క అవభాసకత్వం ఉన్నది కానీ అదే తప్ప నస్వతః, దానికి స్వతంత్రంగా శబ్దాన్ని అవభాసింపజేసే శక్తి లేదు. శ్రోత్రస్య అచిద్రూపత్వాత్, పదభాష్యంలో చెప్పిన అదే సంజాయిషి, అదే కారణం ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. అది ఆ శ్రోత్రం అనేది చిద్రూపకం కాదు అంటే చైతన్యాత్మకం కాదు, దాంట్లో చైతన్యం లేదు అంటే అది జడ పదార్థము. అంటే అది అచిద్రూపత్వాతు ఆత్మనశ్చ చిద్రూపత్వాతు, ఆత్మ ఏమో చిద్రూపమైంది. అదే కాబట్టి చెవి తనంత తానుగా కాక ఆత్మ సన్నిధిలో శబ్దమును తెలియనదై ప్రకాశింపజేయును. అది శబ్దోపలబ్ధి రూపతయా అవభాసకత్వం నస్వతః, తనంతక తనగా కాదు. దేని యొక్క సన్నిధిలో ఉండంగా? ఆత్మ యొక్క సన్నిధిలో, ఆత్మ దీని సన్నిధిలో ఉండగా లేకపోతే ఆత్మ యొక్క సన్నిధిలో ఇది ఉండగా శబ్దావభాసకత్వాన్ని అనే శక్తిని అది కలిగి ఉన్నది. అది ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. మళ్ళీ చూద్దాం. శ్రోత్రస్య శ్రోత్రం ఇత్యాది ప్రతివచనం నిర్విశేషస్య నిమిత్తత్వార్థం విక్రియాది విశేషరహితస్య ఆత్మనః మనాది ప్రవృత్తౌ నిమిత్తత్వం ఇచ్చేతతు అనేది ఏదైతే ఉన్నదో శ్రోత్రస్య శ్రోత్రం ఇత్యాది ప్రతివచనస్య అర్థః, అదే దాని అర్థం. ఎలా చెప్తారు? అనుగమాతు అంటే హేతువు అనుగమం, ఆ హేతువు ద్వారా చెప్తాం. అయితే తదనుగతానికి అత్ర అస్మిన్ అర్థే అక్షరాణి, అదే అర్థాన్ని చెప్తున్నాయి ఈ శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో అనే ఈ మంత్రవర్ణంలో ఉండే మాటలన్నీ కూడా అదే అర్థం చెప్తున్నాయి. కథం ఎలా చెప్తారు అంటే మేము దానికి వ్యుత్పత్తి అర్థం చెప్తాం, వినండి. శృణోతి అనేన ఇది శ్రోత్రం కదా,
శ్రోత్రం అంటే దీని చేత వింటారు అని కదా అర్థం. తస్య శబ్దావభాసకత్వం, ఆ శ్రోత్ర ఇంద్రియం ఉందే దాని యొక్క శబ్దావభాసకత్వమే శ్రోత్రము. అదే చెవి అంటే. చెవి అంటే ఈ డొప్ప కాదు, దానిలో శబ్దాన్ని నీకు అందించే తత్వం ఏదున్నదో అదే శ్రోత్రము అంటే. అయితే ఆ శబ్దోపలబ్ధు రూపతయా శబ్దాన్ని నీకు అందింపచెయ్యటం ద్వారా అవభాసకత్వం, దాన్ని ఆ అవభాసకత్వం నీకు ఎలా తెలుస్తోంది? శబ్దాన్ని అందిస్తోందిగా నీకు. ఆ అందించటం ద్వారానే తప్ప దానికి స్వతహాగా ఆ అవభాసకత్వం లేదు. అవభాసకత్వం స్వతః. శ్రోత్రస్య అచిద్రూపత్వాత్. కారణం ఏమిటండి? శ్రోత్రము జడ పదార్థం, ఆత్మనస్య చిద్రూపత్వాత్. ఆత్మ ఏమో చైతన్య స్వరూపం, ఈ శ్రోత్రమేమో జడం. అది కానీ దానికి ఆత్మ సన్నిధిలో ఉండటం చేతనే శబ్దావభాసకత్వం, శబ్ద ఉపలబ్ధృత్వం, ఇవి దానికి ఆ అర్హతలు ఏర్పడుతున్నాయి. అయితే యతు శ్రోత్రస్య ఉపలబ్ధృత్వేన అంటే చెవి శబ్దాన్ని తెలియచేయటం ద్వారా ప్రకాశింపజేయటం అనేది అవభాసకత్వం. యతు ఏది ఉన్నదో ఉపలబ్ధృత్వేన అవభాసకత్వం శ్రోత్రస్య. ఉపలబ్ధృత్వేన అంటే తెలియజేయుట ద్వారా ప్రకాశింపజేయటం. నీకు తెలియజేస్తోంది కదా, ఆ తెలియజేయటం ద్వారా శబ్దాన్ని ప్రకాశింపజేసే ఆ లక్షణం, ఆ గుణం, ఆ శక్తి, ఆ సామర్థ్యం ఏదైతే ఉన్నదో కలదో తతు అది ఆత్మనిమిత్తత్వాత్, ఆత్మకారణంగానే ఆ చెవి నీకు ఆ శబ్దాన్ని అందింపజేస్తున్నది. అందుకనే శ్రోత్రస్య శ్రోత్రం ఇది ఉచ్యతే. అందుకనే దానికి ఆ మాట చెప్తున్నాము. దీనికి ఒక 2 అద్భుతమైనటువంటి దృష్టాంతాలు ఇచ్చారు శంకర భగవత్పాదులు. అది ఏమిటి? లోకంలో ఉన్న విషయాన్ని దృష్టాంతంగా ఇస్తే మనకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది అని కదా విషయం. కాబట్టి యథా క్షత్రస్య క్షత్రం. ఉదాహరణ ఏమిటి అంటే క్షత్రియుడు, క్షత్రస్య అంటే క్షత్రియ క్షత్రియత్వానికి క్షత్రం, క్షత్రియస్య క్షత్రం, క్షత్రస్య క్షత్రం, క్షత్రము యొక్క క్షత్రము, శ్రోత్రస్య శ్రోత్రంలాగా క్షత్రము యొక్క క్షత్రము. అంటే దీన్ని అంటే వివరంగా మనం తెలుసుకుంటే ఎలా ఉంటుందంటే, క్షత్రియుడు ఏం చేస్తాడు? ప్రజలందరినీ, ఆ మంత్రుల్ని, సేనాధిపతుల్ని, వీళ్ళందరినీ కూడా నియమిస్తాడు. ఆ నియమించే ధర్మం క్షత్రము. ఆ ధర్మమే ఆ ధర్మం. క్షత్రియుడిని ఎవరు నియమిస్తారు? ధర్మం నియమిస్తుంది. ధర్మం ఏమిటి అంటే జనుల్ని నియమించటం. ఈ క్షత్రియుడు దేని చేత నియమింపబడుతున్నాడు? ఆ ధర్మం చేత నియమింపబడుతున్నాడు. కాబట్టి ధర్మము క్షత్రియునకు క్షత్రము అని చెప్తాం. అలాగే అందులో మూలంలో ఇచ్చిన ఉదాహరణలకు తోడు క్షత్రస్య క్షత్రం అనే ఉదాహరణని మూలానికి శంకర భగవత్పాదులు జోడించారు అని చెప్పవచ్చును. యథావా క్షత్రస్య క్షత్రం, లేదా ఇంకొకటి యథావా ఉదకస్య ఔష్ణ్యం అగ్ని నిమిత్తం ఇది దగ్ధు అపి ఉదకస్య దగ్ధ అగ్ని ఉచ్యతే. ఉదకం ఉంది, మామూలుగా అది చల్లగా ఉంటుంది, కానీ అగ్ని యొక్క సాన్నిధ్యం దానికి ఏర్పడింది. అప్పుడు ఉదకానికి వేడిని కలిగించే దాన్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళకి ముట్టుకున్న దానికి వేడిని కలిగించే గుణం దానికి వచ్చేసింది. అదే చెప్తున్నారు. ఇంకో దృష్టాంతం, నీటికి వేడి దేనివల్ల వస్తుంది? అగ్ని వల్ల వస్తుంది. కాబట్టి కాల్చేది ఏది ఇక్కడ? అగ్నియా నీరా? కాల్చేది నీరే, వేడి నీరే. కానీ దానికి ఆ కాల్చే గుణం దేని నుంచి వచ్చింది అంటే అగ్నిది కూడా అగ్నిదే అని చెప్పవచ్చును. ఎందుకంటే
అగ్నితో సంయోగము వలననే నీటికి కాల్చే గుణం వచ్చింది అని చెప్పబడుతున్నది. ఉదకం అపి అగ్ని సంయోగాత్ అగ్ని ఉచ్యతే. అగ్ని సంయోగం వలననే ఉదకము నీరు కాల్చును అని అగ్ని అని ఉచ్యతే చెప్పబడుతున్నది. అదేవిధంగా అనిత్యం యతు సంయోగాత్ ఉపలబ్ధృత్వం తతు కరణం శ్రోత్రాది. అంటే అదేవిధంగా ఆత్మతో సంయోగం వలన దేనికైతే తెలియుట అనే ధర్మం వచ్చిపోతూ ఉంటుందో, శ్రోత్రానికి శబ్దావభాసకత్వం అనే ధర్మం వచ్చిపోతుంది. దేనితో సంయోగం వల్ల వచ్చిపోతుంది? ఆత్మతో సంయోగం వల్ల వచ్చిపోతుంది. అటువంటి ఆ వచ్చిపోయే ధర్మం ఈ అనాత్మ పదార్థానికి, ఈ జడ పదార్థానికి ఏదైతే ఉంటుందో అదే చెవి మొదలైన ఇంద్రియము. యతు అనిత్యం అంటే వచ్చిపోయేది. యతు సంయోగాత్ ఉపలబ్ధృత్వం తతు కరణం శ్రోత్రాది. వచ్చిపోయేటటువంటి ఆ లక్షణం కలది ఏదైతే ఉన్నదో అదే కరణము, అదే శ్రోత్రాది. ఉదకస్య ఇవ దగ్ధృత్వం అనిత్యం హి తత్ర తతు. ఉదకానికి దగ్ధృత్వం అనిత్యం, అలాగే శ్రోత్రానికి శబ్దావభాసకత్వం కూడా అనిత్యమే. ఉన్నప్పుడు ఉంటుంది, పోయినప్పుడు పోతుంది. దానికి ఆ శక్తి ఉన్నంతగా అంతే తప్ప ఇది దీనికి ఈ వచ్చిపోవటం అనే గుణాన్ని, ఈ లక్షణానికి ఆ చైతన్య పదార్థానికి సంబంధం లేదు. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. దాని యొక్క ఆ నిత్యత స్థితి వల్ల, ప్రెజెన్స్ వల్ల ఇది పొందుతోంది. పొందినప్పుడు పొందుతోంది, దీనికి ప్రాప్తం ఉంటే లేనప్పుడు పోగొట్టుకుంటుంది. అనిత్యం హి తత్ర తతు. దానికి ఆ లక్షణం అనిత్యం. యత్రతు నిత్యం ఉపలబ్ధృత్వం అగ్నౌ ఇవ ఔష్ణ్యం. అగ్నికి ఔష్ణ్యం నిత్యం. అలాగే చైతన్యానికి ఇది ఈ వీటికి ఈ లక్షణాన్ని దాని యొక్క సన్నిధిలో ఈ లక్షణాలు కలగటం నిత్యం. కానీ ఇది ఉంచుకోకపోవటం అనేది అనిత్యం. అది యత్రతు నిత్యం ఉపలబ్ధత్వం అంటే ఎక్కడ అగ్ని ఎందలి వేడి దేని ఎందైతే తెలివి సర్వకాలములలో ఉండునో అది ఏ ఆత్మ. అది అగ్ని ఎందలి వేడి వలే. అగ్నిలో వేడి ఎప్పుడూ ఉంటుంది. అలాగే దేని ఎందైతే ఆ తెలివి సర్వకాలం ఉంటుంది, ఆ తెలివి వల్లే దీనికి ఈ లక్షణం వస్తుంది. అగ్ని ఎప్పుడూ నిత్యం అగ్నిలో అగ్నిత్వం ఉంటుంది. ఆ అగ్నిత్వం వల్లే నీటికి వేడి నీరు కాల్చడం అనే లక్షణం వస్తుంది. వచ్చినప్పుడు పోయినప్పుడు పోతుంది. అలాగే అదే చెప్తున్నారు. యత్రతు నిత్యం ఉపలబ్ధృత్వం అగ్నౌ ఇవ ఔష్ణ్యం సహ నిత్యోపలబ్ధి రూపత్వాత్ దగ్ధా ఇవ ఉపలబ్ధ ఇది ఉచ్యతే. అది ఏంటనమాట? దాని అగ్ని కాల్చేది వలె అదే తెలిసేది అని మనకి తెలియజెప్పబడుతున్నది. కాబట్టి శ్రోత్రాదిషు శ్రోతృత్వాది ఉపలబ్ధి, చెవి, కన్ను మొదలైన వాటిల్లో శ్రోతృత్వం వినటం, కంటిలో చూడటం, ఈ మొదలైనవి ఇవి వచ్చిపోయేదే కాక అవి శ్రోతృత్వాది ఉపలబ్ధి అనిత్య. చెవు, కళ్ళు మొదలైన వాటికి ఆ ధర్మాలు వచ్చిపోయేవి కాబట్టి అనిత్యములు. నిత్యాచ ఆత్మని, అది ఆత్మలో నిత్యము. అక్కడ ఏమీ లోటు ఉండదు, ఇక్కడే లోటు. అతః శ్రోత్రస్య శ్రోత్రం ఇత్యాది అక్షరాణం అర్ధానుగమాత్ ఉపపద్యతే నిర్విశేషస్య ఉపలబ్ధి రూపస్య ఆత్మనః మనాది ప్రవృత్తి నిమిత్తత్వం ఇది. అందుకనే మేము ఏం చెప్తున్నాము అంటే కన్ను మొదలైనటువంటి ఇంద్రియాల వ్యాపారాలకి నిమిత్తమని స్పష్టం మనకు అవుతున్నది. మనస్సుకి మనస్సు మొదలైన వాక్యాలను కూడా పైన చెప్పిన విధంగా మనం విడమర్చి చెప్పుకోవచ్చును. అలాగే ఇక శ్రోత్రస్య శ్రోత్రం అనే దాని యొక్క ఆ భావాన్ని స్పష్టంగా
విడదీసి చెప్పి ఇందులో రెండే పెద్ద చిక్కు భాష వలన వచ్చినటువంటి సంస్కృత భాష ఉండటం వలన శంకర భగవత్పాదులు అంత నిబిడంగా చెప్పారు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవటంలో మనం కొంచెం ఏదైనా తికమకలు పడవచ్చునేమో తప్ప అసలు విషయం స్పష్టంగా చెవి ఉన్నది. దానికి శబ్దావభాసకత్వం నిత్యం కాదు, కానీ అది ఆత్మ చైతన్య స్వరూపమైన ఆత్మ సన్నిధిలో అది అవలబ్ధి, అది దాన్ని అవభాసకత్వాన్ని పొందుతున్నది. దీనికి అనిత్యము, కానీ ఆ చైతన్యానికి మాత్రం ఆ లక్షణం నిత్యం. ఇది దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? వాచోహ వాచం ప్రాణస్య ప్రాణ ఇది. ఇక్కడ ఏం చెప్పారు? శ్రోత్రస్య శ్రోత్రం అని, మరి అలాగే శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనః, మనస్సుకి మనస్సు అని కూడా చెప్పారు కదా. వాచోహ వాచం అన్నప్పుడు ద్వితీయ విభక్తిలో చెప్పారు. శ్రోత్రస్య శ్రోత్రం అన్నప్పుడు రెండో శ్రోత్రాన్ని ప్రథమ విభక్తిలో చెప్పారు. ఈ విషయాన్ని ఇంతకుముందు పదభాష్యంలో కూడా భగవత్పాదులు చర్చించారు. దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో మనకి చెప్పారు. కానీ ఇక్కడ ఉపనిషత్ ఏమన్నది? మొదటి రెండింటినేమో అంటే శ్రోత్రం అని, మనస్సు మనహ అని ప్రథమ విభక్తిలో ప్రయోగించి మూడో దాంట్లోకి వచ్చేసరికి వాచం అని ద్వితీయ విభక్తిలో చెప్పింది. అక్కడ నువ్వు ఈ వాచం అనే దాన్ని కూడా ప్రథమ విభక్తిలోకి మార్చుకో అంటే పూర్వపక్షం అవి వచ్చాయి, వాటికి జవాబు చెప్పారు. అక్కడ అలా చెప్పి సర్దుబాటు చేసేశారు. కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి మరొక విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇదే ఈ విభక్తుల విషయంలోనే. ఈ విభక్తుల విషయం మనకి పెద్దగా, మనం అద్వైత తత్వాన్ని అర్థం చేసుకోవటానికి విభక్తుల విషయం పెద్దగా మనకేమీ అది మధ్యలో అడ్డం నిలిచేది కాదు, మనకి అభ్యంతరాన్ని కలిగించేది కాదు. ఆ విషయం మనం మరి వదిలిపెట్టేసినా మనకి మాత్రం ఒక విషయం స్పష్టమైంది. ఏమిటి? ఈ శ్రోత్రాదులు జడ పదార్థములు, సంహతములు. సంహతములకు చైతన్యము ఉండదు. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. మీరు చైతన్యం సర్వత్రా ఉన్నదన్నారు కదా, ఈ శ్రోత్రాదులు కూడా దాంట్లోనే ఉన్నాయి కదా, మరి దీనికి చైతన్యం లేదంటారేమిటి? ఇది చాలా సూక్ష్మమైన విషయం. ఇది దీంట్లో అంటే అర్థం దీనికి కూడా చైతన్యం ఉంది, కానీ అది పూర్తి అసలు బయటపడే స్థితిలో లేదు. ఓ పర్వతం ఉంది, ఆ పర్వతానికి కూడా చైతన్యం లేని అణువు లేదన్నాం. పర్వతంలో కూడా ఉంది, కానీ అది ప్రకటన కావట్లేదు. ప్రకటమైంది ఒక మానవుడిలోనే. అలాగా కాబట్టి ఇప్పుడు వాచోహ వాచం ప్రాణస్య ప్రాణ ఇది విభక్తిద్వయం సర్వత్ర ఏవ ద్రష్టవ్యం. వాచోహ వాచం ప్రాణస్య ప్రాణ, అలాగే ఈ విభక్తి ద్వయాన్ని, ఈ రెండు విభక్తుల్ని మనం ఏం చేయాలి అంటే అంతటా చూడాలి. అంతటా రెండు విభక్తులు, ప్రాణ అని ప్రథమ విభక్తిలోనూ చూడాలి, వాచం అని ద్వితీయ విభక్తిలోనూ చూడాలి అని ఉన్నాయి అని మనం గమనించాలి. ఆ విభక్తుల్ని రెండు విభక్తులు ఉన్నాయి, అంతటా ఈ రెండు విభక్తులు ఉన్నాయి అని మనం గమనించాలంటున్నాడు. వాక్కునకు వాక్కు, ప్రాణానికి ప్రాణము అంటూ అంతటా రెండు విభక్తులు కలవు అని మనం గమనించాలి. సర్వత్రా విభక్తి ద్వయం ఏవ ద్రష్టవ్యం. కథం ఎలా చూడాలండి మేము, అది ఎలా పొసగుతుందండి అంటే, ఇప్పుడు నువ్వు దేన్ని అడిగావయ్యా? ఆత్మస్వరూపాన్ని అడిగావు కదా. ఆ అడిగినప్పుడు ఆ స్వరూపాన్ని చెప్పాలి. స్వరూపాన్ని ఏ విభక్తిలో చెప్పాలి అంటే ప్రథమ విభక్తి రూపంలోనే చెప్పాలి. మరి తర్వాత అది నీకు తెలియవలసినది, నువ్వు తెలుసుకోవలసినది, నీకు తెలియదగినది ఏది? దాన్ని ఏ విభక్తిలో చెప్పాలి? ద్వితీయ విభక్తిలో చెప్పాలి. స్వరూపాన్ని ప్రథమ విభక్తిలో చెప్పాలి, తెలుసుకోవలసిన దానిని ద్వితీయ విభక్తిలో చెప్పాలి. కాబట్టి
ద్వితీయ విభక్తిలో కాబట్టి ఇప్పుడు ఏంటో అదే చెప్తున్నాడు. పృష్ఠత్వాత్ స్వరూప నిర్దేశ, ప్రథమయా ఏవచ నిర్దేశ. అడిగావు కాబట్టి ఎవరు అని అడిగావు కాబట్టి దానికి ప్రథమా విభక్తిలోనే నిర్దేశం చెప్పాలి. తస్య చ జ్ఞేయత్వాత్ కర్మత్వం, అది నీకు జ్ఞేయం, తెలుసుకోబడవలసినది. అది ఎప్పుడు ద్వితీయ విభక్తిలోనే ఉండాలి. కర్మత్వాత్ కర్మత్వం, కర్మ ఎప్పుడు ద్వితీయ, కర్త ఎప్పుడు ప్రథమ, క్రియ ఉంటుంది. కాబట్టి ఇది జ్ఞేయం కావటం వల్ల దాన్ని ద్వితీయ విభక్తిలో చెప్పాలి. అతః అందుకనే వాచోహ వాచం ప్రాణస్య ప్రాణః ఇత్యస్మాత్ సర్వత్ర ఏవ విభక్తిద్వయం. ఈ విధంగా వాక్కుకి వాక్కుని, ప్రాణానికి ప్రాణము అంటూ అన్ని వాక్యాల్లోనూ రెండు విభక్తుల తాత్పర్యము ఒక్కటే అని చెప్పాలి. ఇప్పుడు యదేతతు శ్రోత్రాద్యుపలబ్ధి నిమిత్తం శ్రోత్రస్య శ్రోత్రం ఇత్యాది లక్షణం నిత్యోపలబ్ధి స్వరూపం నిర్విశేషం ఆత్మతత్వం. యదేతతు అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఏమిటది? శ్రోత్రాద్యుపలబ్ధి నిమిత్తం, చెవి శబ్దాల్ని, కన్ను రూపాల్ని, ఈ విధంగా ఇంద్రియాలు తమ తమ విశేషాల్ని తెలియటానికి నిమిత్తం ఏది? ఆత్మ. కాబట్టి ఆత్మ అనేది చెవికి చెవి, కన్నుకు కన్ను ఇత్యాదిగా మేము నిరూపించాం. యదేతతు శ్రోత్రాద్యుపలబ్ధి నిమిత్తం శ్రోత్రస్య శ్రోత్రం ఇత్యాది లక్షణం నిత్యోపలబ్ధి స్వరూపం నిర్విశేషం ఆత్మతత్వం. ఈ ఇంద్రియాలకి ఈ అవభాసకత్వం ఏది ఉన్నదో అది నిర్విశేషమైన ఆత్మ యొక్క తత్వమే అది. తద్బుద్ధవా, ఆ విషయం తెలుసుకొని ఇక్కడికి ఇవన్నీ ముగించారు. ఏవేం ముగించారు అంటే శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో వాచో వాచం ప్రాణస్య ప్రాణః, ఆ చక్షుషశ్చక్షు అది కూడా చెప్పేసి ముగించి ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇది జ్ఞాత్వా అని తెలుసుకొని, బుద్ధ్వా, ఇంతకుముందు పదభాష్యంలో జ్ఞాత్వా అన్నారు, ఇక్కడ బుద్ధ్వా అన్నారు. రెండింటికి అర్థం ఒకటే. జ్ఞాత్వా తెలుసుకొని, అతిముచ్య, ఇప్పుడు శ్లోకంలో ఉన్నటువంటి పదముల దగ్గరికి వచ్చారు. అతిముచ్య అంటే అనవబోధ నిమిత్తాధ్యారోపితాతు బుద్ధ్యాది లక్షణాతు సంసారాతు మోక్షణం కృత్వా. అతిముచ్య అంటే సంసారంలో నుంచి విడివడు, మోక్షణం చెయ్యి అంటే నిన్ను నువ్వు విడివడుచుకో. దేని నుంచి? సంసారాత్, సంసారం నుంచి. ఎటువంటిది ఆ సంసారం? బుద్ధ్యాది లక్షణాతు, బుద్ధ్యాదుల లక్షణములు కలది. ఇంకా ఎటువంటిది? అనవబోధ నిమిత్తాధ్యారోపితాత్, నీకు జ్ఞానం కలగనప్పుడు నువ్వు అధ్యారోపణ చేసుకున్నావు. ఏమని? ఈ సంసారమే నిత్యము అని, ఈ సంసారానికి ఇదే శాశ్వతమని నువ్వు ఒక అజ్ఞానంలో పడి ఈ సంసారమే నిత్యమనేటటువంటి ఆ ఆత్మ మీద ఈ సంసారాన్ని అధ్యారోపణ చేసుకున్నావు. అది ఒక మాటలో చెప్పాలంటే ఆత్మతత్వానికి ఏవీ లేవు, అది నిర్విశేషము. అయినా నువ్వేం చేశావు? అది నిర్విశేషమనే జ్ఞానం లేక అధ్యారోపణ చేసుకున్నావు. ఏం అధ్యారోపణ చేసుకున్నావు? బుద్ధ్యాది లక్షణాలని అన్నింటినీ, అనాత్మ ధర్మాది లక్షణాలను అన్నింటినీ ఆ ఆత్మయందును అధ్యారోపణ చేసుకుని అలా ఉన్నావు. కాబట్టి దాని నుంచి ఇప్పుడు ఏం చేయాలి అంటే మోక్షణం కృత్వ. ఏం అధ్యారోపణం చేసుకున్నావు అంటే ఈ చెవే ఆత్మ అని, కన్నే ఆత్మ అని. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఇక్కడ మంత్రవర్ణం ఏం చెప్పింది? చెవి, కన్ను, ప్రాణం, మనస్సు ఇవి కదా చెప్పింది. ఉదాహరణలు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి చెప్పింది కదా. ఇవన్నీ కూడా జడ పదార్థములే. మరి ఇంకా శరీరంలో ఇంకా అనేక భాగాలు ఉన్నాయి కదా, అవి జడ పదార్థములే. ఈ శరీరం దేని నుంచి వచ్చిందో? పంచభూతాల నుంచి. ఆ పంచభూతాలు అవి జడ పదార్థములే. ఈ జడ పదార్థములన్నీ కూడా
ఇవి నీకు ఎలా నీకు ఉన్నాయి అని ఎలా తెలుస్తున్నాయి అంటే చైతన్యవంతమైన ఆత్మ యొక్క సామీప్యం ఉండటం వలననే నీకు ఇవన్నీ అవభాసిస్తున్నాయి. అందుకనే నీకు అవభాసం కలగటం కోసమే నీకు ఆ పంచేంద్రియాల్ని ఆ పరమాత్మ ఇచ్చాడు. ఆ పంచేంద్రియాలకి పూర్తి శక్తులు ఇచ్చాడు. కానీ మనం ఏం చేశాము అంటే అధ్యారోపం చేసి ఇదే నిజం అనుకుని అసలు నిజమైన కారణాన్ని మర్చిపోయి ఇవే శాశ్వతం అనుకుని వీటినే పరమార్థంగా ఎంచి మనం భావిస్తున్నాం. ఇది అవిద్య, ఇది అజ్ఞానం. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నీకు సోదాహరణంగా నిరూపించాం కదా, వీటికి ఆ శక్తి లేదయ్యా, దాని సాన్నిధ్యంలోనే వీటికి ఆ శక్తి ఉన్నదని చెప్పాం కదా, నీకు రుజువైంది కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? అతిముచ్య మోక్షణం కృత్వా, అలా మోక్షణం చేసుకున్నట్లయితే వాళ్ళని ఏమంటారండి? అతిముచ్య ధీరాహ, ధీరాహ, ధీరులై. అది వాళ్ళు ధీరులంటే వాళ్ళు ఏం చేస్తారు? ధీమంత, ధీరాహ అంటే అర్థం చెప్తున్నారు శంకర భగవత్పాదులు. ధీమంత అంటే ధీశక్తి కలవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? అతిముచ్య అంటే మోక్షణం కృత్వా, ప్రేత్య అంటే వియుజ్య అని అర్థం చెప్తున్నారు. ఇంతకుముందు వియుజ్య అంటే బయటపడిపో, దాని నుంచి విడిపించుకొని బయటపడు. దేని నుంచి? అస్మాత్ లోకాత్, ప్రేత్య అస్మాత్ లోకాత్. ఇక్కడ లోకాత్ అంటే శరీరాత్. నువ్వు ఈ లోకం నుంచి, ఈ శరీరం నుంచి విడివడు. ప్రేత్య మరణించు అని అంతగా అర్థం ముందు చెప్పేశారుగా. మరణిస్తే నీకు కలిగే భావం విదేహముక్తి. మరణించకుండానే గనక నీ అంతట నువ్వే వీడి దోసపండులాగా విడివడిపోయి ఉంటే అది జీవన్ముక్తి. బ్రతికి ఉండంగానే ఆ భావం నీలో బాగా బలపడిపోయి, ఏ భావం? ఇదే ప్రధానం. కేనోపనిషత్తు కాదు, దశోపనిషత్తుల యొక్క సారాంశానికి సారం ఇదే. ఏమిటది అంటే ఇది జడ పదార్థము, ఇది నేను కాదు, నేను చైతన్య పదార్థము అని అనుకొని, అలా అనుకుంటే నువ్వు ధీరుడు అవుతావు. నువ్వేం చేయాలి? మోక్షణం కృత్వా, బయటపడి, ప్రేత్య ఈ లోకాన్ని వియుజ్య అంటే ఈ శరీరాన్ని వియుజ్య. ఇది ఎలాగండి? బతికుండంగానే వియుజ్య ఎలాగా? అదే జీవన్ముక్తుడు చేయవలసిన సాధన. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అదే సాధన మార్గం, అదే బ్రతికుండంగానే చెయ్యాలట. ఆ విధంగానే బయటపడాలట. అదే జీవులు. అయితే పోయిన తర్వాత అది ముక్తి వచ్చిందో లేదో ఎవరికి తెలుసు అని కూడా చెప్తారు వేదాంతులు. కాబట్టి అదేదో ఈ శరీరం ఉండంగానే అనుభవిద్దాం, అనుభవిస్తున్నానే అని అనుకుంటూ ఉంటే అదే అనుభవంలోకి వస్తుంది అని ప్రస్తుత దశలో మనం అంతకంటే చెప్పుకోగలిగి, అంతకంటే ఏది నేను అనుభవిస్తున్నానని చెప్పినా అది ఏమవుతుందంటే అది ఆత్మస్థుతి అలాంటి దాంట్లోకి వస్తుంది. అది చెయ్యందే చేస్తున్నాము అని ఎవరు చెప్పకూడదు కదా. క్రమంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. శరీరాత్ వియుజ్య అన్యస్మిన్ అప్రతిసంధీయమానే నిర్నిమిత్తత్వాత్. ఎందుకనండి? దానివల్ల అప్పుడు మీకు అమృతాహ భవంతి ఎందుకు అవుతారండి అంటే, నీకు ఆ విధంగా నువ్వు జీవించి ఉన్నంతకాలం జీవన్ముక్తిని అనుభవిస్తూ ఉంటే మళ్ళీ ఇంకొక శరీరం వచ్చే పరిస్థితులు నీలో ఉండవు. లేకపోతే ఆ కారణ శరీరం ఇంకో శరీరాన్ని తీసుకొచ్చి నీ ఈ ఉపాధిని అందులో పడేస్తుంది. అక్కడ కొత్త తల్లి, కొత్త తండ్రి, కొత్త పరిస్థితులు, కొత్త నామరూపాలు, ఇవన్నీ కొత్తవే. మళ్ళీ పాతవి ఉండవు, పాతవి తెలీదు. అదే జడ పదార్థం యొక్క లక్షణం. అదే తెలియదండి, ఎవరికీ తెలీదా? ఎందుకు తెలియదు? యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవ అభూద్విజానత. ఆ విజానత తెలియటం అదే. నీకే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇదంతా నేనే అనుకుంటే నీకే తెలుస్తుంది అని అంత వివరం చెప్పారు. అమృతా భవంతి. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ మళ్ళీ మనం ఇంకొకసారి చదవవచ్చును. ఏమని అంటే, యదేతతు శ్రోత్రాద్యుపలబ్ధి నిమిత్తం శ్రోత్రస్య శ్రోత్రం ఇత్యాది లక్షణం నిత్యోపలబ్ధి స్వరూపం నిర్విశేషం ఆత్మతత్వమేవ తద్బుద్ధ్వా అతిముచ్య
అనవబోధ నిమిత్తాధ్యారోపితాత్ బుద్ధ్యాది లక్షణాత్ సంసారాత్. సంసారం బుద్ధి లక్షణమైంది. దాంట్లో అది నిర్విశేషమైంది కాదు, విశేషాలు పుట్ట. అటువంటి బుద్ధి లక్షణ సంభవమైనటువంటి సంసారం నుంచి మోక్షణం కృత్వా ధీరాహ ధీమంతః ప్రేత్య అస్మాత్ లోకాత్ అంటే శరీరాత్ ప్రేత్య. పరీక్షిత్తు చేసింది అదే. ఆయన తన జ్ఞానశక్తితో తన శరీరం నుంచి బయటికి వెళ్ళాడు. అది నిరాకారం కాబట్టి నిరాకారం నీ కంటికి శరీరంలోంచి ఏది బయటికి వెళ్ళిందండి? సినిమాల్లో అవి చూపిస్తారు. ఇవన్నీ అవి మనం లెక్కలోకి తీసుకోవాల్సింది కాదు. అది శరీరం. నువ్వు నిరాకారం అయిపోవటాన్ని కనుక ప్రాక్టికల్గా అనుభవంలోకి తెచ్చుకుంటే అది నువ్వు నిరాకార తత్వంలో ఉండి సాకార తత్వాన్ని చూడగలవు. నిరాకార తత్వాన్ని చూడలేదుగా, చూడాల్సిన అవసరమే లేదుగా. నిరాకార తత్వానికి ఏది గమనిస్తుంది? సాకార తత్వం. మీరు గ్యారంటీ ఇవ్వగలరా? మేము ఎలా ఇవ్వగలం చెప్తున్నారు అక్కడ. ఆ చెప్పిన దాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి. అనుభవంలోకి తెచ్చుకోవడానికి మనమంతా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నారు. సతిహి అజ్ఞానే కర్మాణి శరీరాంతరం ప్రతిసందధతే. నీకు అజ్ఞానం ఉంటే, అజ్ఞానంతో నువ్వు మరణిస్తే నీకు మరొక శరీరం వచ్చి పడుతుంది. ప్రతిసందధతే, తీసుకొచ్చి నీ నెత్తిని పడేస్తాయి. ఏది? అజ్ఞానం. దేనిని? మరొక శరీరాన్ని. ఎప్పుడు? సతిహి అజ్ఞానే అంటే నువ్వు ఆత్మతత్వానివే, ఇదంతా అనాత్మ అన్న శుద్ధమైన నిశ్చితమైన జ్ఞానంతో నువ్వు మరణిస్తే నీకు మరొక శరీరం రాదు. అలా కాక అజ్ఞానంతోనే అంటే ఈ విషయం తెలియక మరణిస్తే శరీరాంతరం ప్రతిసందధతే, మరొక శరీరం వచ్చి పడుతుంది. ఆత్మ అవబోధేతు, నీకు ఆత్మజ్ఞానం. అబ్బా ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా! ఇదండి ఉపదేశం అంటే. ఇదంటి అద్వైత మార్గాన్ని స్పష్టంగా తెలియని మనలాంటి వాళ్ళకి, అజ్ఞానులమైన మనకి కూడా తెలియజెప్పే మహానుభావుడు శంకర భగవత్పాదులు. ఆయనకి ఎన్ని వందల వేల నమస్కారాలు చేస్తే మనం ఆయన రుణం తీర్చుకోగలం. చూడు, సతిహి అజ్ఞానే కర్మాణి శరీరాంతరం ప్రతిసందధతే. అసలు ఇదంతా ఈ ఒక్క మాట చాలండి. అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకో. ఆ అజ్ఞానంతో మరణించావో నీకు ఇంకో శరీరం వస్తుంది. వస్తే రానండి ఇంకో శరీరం అన్నావా, ఇంక పో, నీ దారి నీది, మా దారి మాది. నువ్వు అద్వైతం జోలికి రావక్కర్లా, ఉపనిషత్తులను చేతితో పట్టుకోవక్కర్లా. ఎప్పటికో ఇంకో 100 జన్మల తర్వాత వస్తుంది, అది వేరే. మేమంతా ఒకప్పుడు అలా అన్నవాళ్ళమే అయి ఉంటాం, కానీ ఇప్పుడు పూర్తిగా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఎందువల్ల? ఇంతకాలం, ఇన్ని జన్మల నుంచి అని నేను అనను. ఇంతకాలం నుంచి ఆ గుణం నన్ను పట్టుకుని విడువలేదు. అది యేసు ముహూర్తాన్ని విడిచిపెట్టిందో నాలో ఆ జ్ఞానం 100కి 100 పోయిందా? పోలా. ఇంకదిగో ఈ వీటి ప్రభావం ఉంది, ఈ జడ ప్రభావం ఉంది. ఇది ఉందని నేను చూస్తున్నా. నాలో రోగం ఉందని నాకు తెలుసు. అంటే రోగాన్ని పోగొట్టుకోవాలిగా. రోగం ఉందని తెలుసుకోవటం కూడా పోగొట్టుకోవడంలో ఒక మార్గమే. ఇది అద్భుతమైన విషయం. సతిహి అజ్ఞానే కర్మాణి శరీరాంతరం ప్రతిసందధతే. అజ్ఞానం ఉంటే ఇంకో శరీరం వచ్చి పడుతుంది. ఆత్మావబోధేతు, నీకు జ్ఞానం కలిగితే సర్వకర్మారంభ నిమిత్త జ్ఞాన విపరీత విద్య అగ్ని విప్లుష్టత్వాత్ కర్మణాం అనారంభే అమృత భవంతి. అబ్బా మహానుభావ శంకర భగవత్పాదుల వారు ఏమి బోధండి ఇది! జ్ఞానం కలిగితే చెప్తున్నారు చూడండి. సర్వకర్మారంభ నిమిత్త, అన్ని కర్మల్ని ఆరంభించటానికి కారణమైన అజ్ఞానం విపరీత విద్య. అజ్ఞానం అనేటటువంటి ఆ విపరీతం విద్యాగ్ని, విద్య అనే అగ్ని, జ్ఞానం ఆత్మ అనేటటువంటి అగ్ని విపులుష్టత్వాతు, ఆ జ్ఞానం అనే అగ్ని చేత అజ్ఞానం అనే ఇది దహింపబడింది. కాబట్టి కర్మణం అనారంభే, ఇంకా కర్మలకు ఆరంభం ఉండదు కదా. అలా ఆరంభం ఉండనప్పుడు అమృతావయేవో భవంతి, అమృతులే అవుతారు. అది అమృతం అంటే అర్థం. అంతేగాని ఈ శరీరం 100 ఏళ్ళు, 90 ఏళ్ళు, 50, 200, 300 ఏళ్ళు ఉంటుంది. ఇది సంహతం ఎప్పుడైనా విడిపోవలసిందే.
పోనీ పోతే పోనీ, నేను సంహతం కాదు. ఈ ఒక్క మాట, అహం బ్రహ్మాస్మి అంటే నేను సంహతం కాదు, నేను అసంహతం. మరి నేనేమనుకుంటున్నాను, అసంహతం అయినది ఒకటి ఉందని నాకు తెలియక ఇదే అది అదే ఇది అనుకుంటున్నా. ఇదే అధ్యారోపం అంటే. శరీరాది సంతాన విచ్ఛేద ప్రతిసంధానాద్యపేక్షయా అధ్యారోపిత మృత్యు వియోగాత్ పూర్వమపి అమృతా సంతః. ఏమండి, నువ్వు అసలు ఇంకొక అద్భుతమైన విశేషం చెప్తున్నారు శంకర భగవత్పాదులు. నువ్వు ఎప్పుడూ అమృతుడివే. మన ఎవరు అందరం, సమస్తం, మొత్తం అంతా కూడా, మానవుడు అందరూ కూడా ఎప్పుడూ అమృతులే. అంటే మరి ఎందుకు చచ్చిపోతున్నాడు? తెలియక. ఏం తెలియక? శరీరాది సంతాన విచ్ఛేద ప్రతిసంధానాది అపేక్ష అవన్నీ వచ్చాయిగా నీకు. శరీర సంధానం, అజ్ఞానం ఇవన్నీ వచ్చిపడ్డాయిగా. వాటి దృష్ట్యా అధ్యారోపిత మృత్యు, నువ్వు మృత్యువుని అధ్యారోపణ చేసుకుని దాంతో ఏమంటున్నావు? దాంతో వియోగాన్ని పొందడానికి పూర్వం కూడా మృత్యువుని తెచ్చిపెట్టుకున్నావు, దాని వాత పడుతున్నావు. అంతకుముందు కూడా అవిద్య చేత శరీరాన్ని తెచ్చిపెట్టుకొని మృత్యువుని తెచ్చిపెట్టుకోవడానికి ముందు కూడా నువ్వు పూర్వం అపి అమృతాః సంతః, నువ్వు ఎప్పుడూ అమృతుడివే. కానీ మధ్యలో అది మర్చిపోయి మృత్యువుని తెచ్చిపెట్టుకుంటున్నావు. నేను చచ్చిపోతున్నాను అనుకుంటావు, నేను పుట్టాను అనుకుంటున్నావు, నేను పెరుగుతున్నాను అనుకుంటావు. అయ్యో నేను చచ్చిపోతున్నానే అని ఏడుస్తున్నావు. ఏడుస్తూనే చచ్చిపోతున్నావు. కానీ నువ్వు అసలు ఎప్పుడూ అమృతుడివే. ఎంత భరోసా, ఎంత ధైర్యాన్ని! ఇలా అనుకోవటమే ధీరాహ ధీమంతః. ఇది శంకర భగవత్పాదుల యొక్క భాష్యం. ఇలా చెప్పకపోతే, స్పష్టంగా అరచేతిలో అరటిపండు వలిచిపెట్టినట్టు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తెలియకపోతే, ఇప్పుడు కూడా తెలియకపోతే అది ఏమీ తప్పు లేదు, దోషం లేదు. ఇంకొకసారి మరొకసారి జీవితాంతం మననం చేస్తూ ఉంటే. అందుకే మనం ఒక విషయం గమనించాలి. ఏమిటంటే, ఎప్పుడూ కూడా వెనకటి విషయాల్లో ఒకసారి గుర్తుకు చేసుకొని ప్రస్తుత విషయాల్లోకి వస్తున్నాం. అది ఎందుకని అంటే, అది మననంలో భాగమే. మననం అనేది అనుస్యూతంగా అలా రావాలి అని పెద్దలు చెప్తారు. కాబట్టి మనం ఆ దారిలోనే పెడుతున్నాం. వియోగాత్ పూర్వమపి అమృతా సంతః, మీరంతా అమృతులే. ఎందుకనండి? నిత్యాత్మస్వరూపత్వాత్, ఆత్మ నిత్యము, అది ఎప్పుడూ ఉంటుంది, నిర్విశేషము. అందులో ఈ విధమైనటువంటి వికారాలు లేవు. ఈ ఉపాధిలో ఉన్నటువంటి శ్రోత్రాదులన్నింటికి వాటి లక్షణాలు ఆ ఆత్మ యొక్క సాన్నిధ్యం వలననే వచ్చాయని నువ్వు తెలుసుకుంటే చాలు. అంతే తప్ప ఆత్మ అదేమీ లేదు, దీనికి ఇవే వచ్చాయని నువ్వు అనుకుంటే నీ కర్మ. పునరపి జననం పునరపి మరణం, ఇది తప్పదు. ఎంతటి మహావిద్వాంసుడైనా, ఎంత పండితుడైనా, ఎంత శాస్త్రజ్ఞుడైనా, ఇంకా మిగతా 100 రకాల ఇతర వాదాలు ఉన్నాయి. అద్వైతవాదం కంటే ఇతర వాదాలు అవి, అందులో ఎంత నిష్ణాతుడైనా ఇదే కర్మ, తప్పదు. నిత్యాత్మ స్వరూపవత్వాత్ అమృతా భవంతి ఇది ఉపచర్యతే అని ఆరోపించి చెప్తున్నారు. ఇక్కడికి మనకి మొదటి 2 మంత్రవర్ణాలకి శంకర భగవత్పాదులు పదభాష్యాన్ని, వాక్యభాష్యాన్ని ప్రసాదించారు. ఈ మొదటి 2 మంత్రవర్ణాలకి ముందు సంబంధ భాష్యాన్ని, పదభాష్య వాక్య భాష్య రూపంలో సంబంధ భాష్యాన్ని, అలాగే మంత్రాలకి వ్యాఖ్యాన రూపంలో 2 వ్యాఖ్యానాల రూపంలో అద్భుతమైన జ్ఞానాన్ని, అద్వైత జ్ఞానాన్ని బోధించారు. ఈ ఒక్క అద్వైత జ్ఞానం కనుక మనం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇంకా మిగతా ఇప్పుడు ఉపనిషత్తు అయిపోయినట్టే దాదాపుగా. ఇంకా తర్వాత చెప్పబోయేదంతా ఈ చెప్పిన దాన్ని మనకి బాగా బుద్ధిలో స్థిరపడటానికి ఆ అజ్ఞానం అనేది, అది ఎంత సూర్యకిరణం వచ్చినా అజ్ఞానం దట్టంగా ఉంటే తొందరగా పోదది.
అజ్ఞానం పోగొట్టుకోవటానికి ఉపకరించే విధానమే అవుతుంది. అది ఈశావాస్యమే చెప్పింది. ఈశావాస్యమిదగం సర్వం ఒక్క వాక్యం చాలు, మిగతాదంతా అది నువ్వు ఈశావాస్యం ఏ విధంగా చేసుకోవాలో అన్నదానికి 18 మంత్రవర్ణాలు అక్కడ సపోర్టు. ఇక్కడ అంతే, మొదటి 2 మంత్రవర్ణాల్లో కేనోపనిషత్తు యొక్క చెప్పవలసిన సందేశాన్ని మనకి పూర్తిగా చెప్పేసింది. అది ఈ విధంగా ఈ 2 మంత్రవర్ణాలని మనం దిగ్విజయంగా మన శక్తికి తగ్గట్టు అర్థం చేసుకున్నాం. ఈ అర్థం చేసుకున్న దానిని నిత్యం మననం చేసుకోకపోతే ఇది ఎంతటితో పోతుంది. ఎందుకంటే ఈ శరీరానికి, ఈ బుద్ధికి మరుపు అనేది అది దీనికి పుట్టుకతో వచ్చింది, అలా పుట్టకముందే ఉంది అది. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ని ముగించుకుందాం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోద నిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మన నిరతేయ ఉపనిషత్సు ధర్మా ते मयि सन्तु। ओम शांति शांति शांति।